పెసరపప్పు చారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకోండి. కడాయి కొంచెం హీట్ అయ్యాక అందులోనే ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఇది ఎలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకొని వేరే గిన్నెలోకి వేసుకోవాలి. వేరే గిన్నెలోకి వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని మనం ఏ గిన్నెలో అయితే పప్పుచారు చేసుకుంటామో ఆ గిన్నెలోకి వేసుకోవాలి. ఆ గిన్నెలోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని సిమ్ లో పెట్టుకొని పప్పుని మరిగించుకోవాలి. పెసరపప్పు ఒక అరగంట నానబెడితే మనకి త్వరగానే ఉడికిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఇంకా బాగా మెత్తగా మగ్గాలి. పప్పు లోపు మూత పెట్టి మనం పక్కన ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెడదాము. పప్పు చూసారా కొంచెం ఇలా మగ్గింది. ఇలా మగ్గాక పప్పు గుత్తుంటే పప్పు గుత్తితో తీసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక ఇందులోని 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం పక్కన చింతపండుని నానబెట్టుకున్నాం కదా, అది బాగా పిసుక్కొని ఆ రసం తీసుకొని పప్పులో వేసుకోండి. మొత్తం అంతా కలిసిలా బాగా కలుపుకోవాలి. పక్కన పెడదాము. వేరొక కడాయిలోని ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోని 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, అలానే 3 ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు తుంచుకొని వేసుకోండి. ఇది కూడా కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని స్లైసెస్ లా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. పెసరపప్పు చారులోకి ఉల్లిపాయ చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఉల్లిపాయ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోనే ఒక 2 రెబ్బల కరివేపాకును తుంచుకొని వేసుకోండి. తర్వాత ఒక పెద్ద పండిన టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని ఇందులో వేసుకోండి. టమాటా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం బాగా మగ్గాలి. టమాటా మెత్తగా అవ్వాలి.
మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఇలా మగ్గాక ఇందులోనే మనం వాటర్ కలిపి పప్పు వేసుకున్న పప్పు చారుని ఇందులో తాలింపులో వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కలిసాక సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాము. కొంచెం ఇది ఇలా మగ్గాలి. మళ్ళీ మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు మగ్గనిద్దాము. కొంచెం ఇది ఇలా మగ్గాక స్టవ్ ఆపేసుకోవడమే. స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. అలానే పెసరపప్పు వల్ల మనకు అరగకపోవడం కానీ, తేనెపూలు రావటం కానీ ఏమీ ఉండదు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా తినొచ్చు. మీరు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.